హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు సాటర్డే వ్లాగ్ అయ్యి మేము డిన్నర్కి బయటకు వచ్చాం. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? అండ్ మేము ఎక్కడికి వచ్చామంటే హైటెక్ సిటీలో స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చాము. అండ్ స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు భలే ఇష్టం అనమాట. చాలా బాగుంటాయి స్ట్రీట్ ఫుడ్, ఎందుకంటే అంత మట్టి గిట్టి అంతా బాగా పడతాయి కదా వాటి మీద, అందుకే ఇష్టమేమో. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అండ్ ఫస్ట్ మేమంతా కూడా స్ట్రీట్ ఫుడ్ అంతా కుక్ చేసామంటే మంత్లీ వన్స్ అయితే వస్తామన్నమాట. ఇక్కడ రాజా దోశ చాలా ఫేమస్. మనం గూగుల్లో రాజా దోశ కొట్టినా కానీ డైరెక్ట్గా ఇక్కడికైతే మనల్ని తీసుకొచ్చేస్తుంది. అండ్ ఈ ఫుడ్ వచ్చి 1 o'clock midnight దాకా ఉంటుంది అనమాట అవైలబుల్లో. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది, ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు 9:30 అయిందనమాట టైము, వచ్చాము. అండ్ ఇదంతా కూడా వన్స్ చెక్ చేసుకుంటాం అనమాట, ఎక్కడ ఏమున్నాయి, ఏ ఐటమ్స్ ఏం పెట్టారు కొత్తగా మళ్ళీ అని మొత్తం కూడా చూశాక ఫైనల్గా ఏది చూసినా కూడా ఫైనల్గా మేము వెళ్ళేది మాత్రం రాజా దోశకి అనమాట. ఎందుకు అంటే రాజా దోశలో ఏంటంటే నెల్లూరు స్టైల్ కారం దోశ అయితే దొరుకుతుంది అనమాట వాళ్ళ దగ్గర. చూసారా అంత క్రౌడ్ ఉంటుందంటే టైం ఏముండదు అనమాట. 1 o'clock కూడా అంతే క్రౌడ్ ఉంటారు. అండ్ ఫైనల్గా చూసారా రాజా దోశ అయితే కార్నర్లో ఉంది. అండ్ మేము అక్కడికైతే వచ్చేసేసాము, ఇంకా అంతా తిరుక్కొని. బాగా ఎక్కువ కదా, పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర వచ్చి ఇడ్లీ, పూరి అన్నీ 99 వెరైటీ ఆఫ్ దోశ అన్నీ అవైలబుల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ మేమైతే 2 నెయ్యి కారం దోశ అయితే చెప్పామన్నమాట. అండ్ అన్న అయితే ఫస్ట్ ఇప్పుడు సెట్ దోశ అయితే వేస్తున్నారు. అండ్ మేము చెప్పాక ఇంకా నెయ్యి కారం దోశ అయితే వేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే అన్న చూసి ఏ ఛానల్ అమ్మా అని అడిగారనమాట. మన ఛానల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఏడ్చావులేరా అన్ని నాకు తెలుసు, ఇప్పుడు నేను శరత్ని. అండ్ సిటీస్లో ఏంటంటే ఫుడ్ స్టాల్స్ బాగా జరుగుతాయి అన్నమాట, ఎందుకంటే ఫుడ్ వండుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు సిటీస్లో. ఎక్కువ వీకెండ్స్ అయితే బయటకు వెళ్ళేవాళ్ళు, అండ్ ఏంటంటే ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఫుడ్ స్టాల్స్ బాగా జరుగుతాయి అన్నమాట. అలా అని నేను పెడుతున్నానా అంటే లేదండి, నేను పెట్టట్లేదు. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ దగ్గర అంటారేమో. ఎంత గురువారప్ప. అండ్ నెయ్యి కారం దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట, రోస్ట్ అవుతుంది. అండ్ నెయ్యి అయితే అబ్బా ఎంత వేస్తారో, బాగా ఫుల్గా నెయ్యి అయితే వేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంటుంది, అంటే మరీ అలా కాకుండా, ఎందుకంటే మేము చూస్తున్నాం కదా 2 years నుంచి. సో రాజా దోశలో క్వాలిటీ బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది మీకు కూడా అంటే క్వాలిటీ ఎలా ఉందండి. అండ్ వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ చట్నీస్ ఉన్నాయి, కానీ నాకేంటంటే ఓన్లీ ఈ చట్నీతో తింటాను. ఇంకా మిగతా కారం అవి వేయించుకొని ఎప్పుడు కూడా జస్ట్ చట్నీతోనే, పల్లీల చట్నీతో అయినే తింటాను. నాకు అదే ఇష్టం అనమాట, పల్లీ చట్నీ. ఇంకా మిగతా కారం ఇష్టం ఉండదు. అండ్ ప్రశాంతంగా కూర్చొని తిందామంటే మా ఊడు అస్సలు కూర్చొని లేదనమాట, నన్ను నించోనే తినమన్నాడు. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిప్పలు మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి బాగా తినండి. అండ్ నెక్స్ట్ వచ్చి పూరి అయితే ఆర్డర్ చేసామన్నమాట. ప్లేట్కి వచ్చి 2 పూరీస్ వస్తాయి, నేనైతే సింగిల్ పూరి అడిగాను. అండ్ అక్కడ చూసారు కదా పూరీస్ ఆల్రెడీ చేసున్నారంట. అవి ఏంటంటే నేను అడిగాను ఏంటన్నా ఆల్రెడీ చేసి పెట్టుకుంటారా అని, కాదంట అవి రెడీమేడ్గా తెప్పిస్తారంట. ఇన్ని అని ఆర్డర్ ఇస్తే కంపెనీ వాళ్ళు అవి చేసి పంపిస్తారంట అది. అండ్ వీళ్ళు జస్ట్ రోస్ట్ చేసేసి మనకి ఇస్తారంట. నేను ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను వాళ్ళ దగ్గర. బాబ్జీ గారికి ఇంత తెలితేటలు వచ్చినాయేంటి? పూరి అయితే మాత్రం భలే పొంగింది, అలా వేసాడో లేదో మాత్రం బూరెలాగా భలే పొంగినాయి అనమాట. అండ్ ఇది వచ్చి కంప్లీట్గా మైదా పిండి అనుకుంటాను, అండ్ ఆటా పిండి అని అన్నారు, మరి మైదా పిండే అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ టేస్ట్ వైజ్ కూడా మైదా లాగే అనిపించింది నాకు. అండ్ చూసారా అలా వేయగానే భలే పొంగిపోయాయి అనమాట పూరి. మన పూరీలు కూడా అలాగే పొంగాయి కదా, మొన్న మీరు చూసారు కదా నేను చేసినప్పుడు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా?
అండ్ పూరీ అయితే రెడీ అయిపోయింది. అండ్ పూరీలో కర్రీ అయితే వేసి ఇస్తున్నారనమాట. కొంత చట్నీ కూడా నంచుకొని తింటారు. అండ్ పూరీ కూడా లాగిచ్చేద్దాం. ఇంకా పూరీ టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వాడిని తినమంటేనేమో తినలేదు. ఇంకా నేను ఒక్కదాన్నే ట్రై చేస్తున్నాను. మా హస్బెండ్ బయట ఫుడ్ తినట్లేదు, ఈ మధ్య మానేశారు. సో నా కోసమే బయటకు తీసుకొచ్చారనమాట. ఎంత మంచోడో కదా. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి, బాగా తినండి. అండ్ ఫైనల్గా స్ట్రీట్ ఫుడ్ అయితే తినేసామన్నమాట. కంప్లీట్ అయితే. అండ్ ఈ హాట్ సూప్స్ వచ్చి ఓన్లీ 10 రూపీస్ అంట. అమ్మ హాట్ సూప్స్ ఏం ట్రై చేయలేదన్నమాట. అండ్ ఫైనల్గా ఇంకా అయితే బ్యాక్ టు హోమ్ అని చెప్పొచ్చు. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. చూసారు ఎన్ని బైక్స్, ఎంతమంది వచ్చారంటే అటు పక్కంతా కార్ పార్కింగ్ నిండిపోయిందనమాట. అండ్ చాలామంది వస్తున్నారు, అంతా స్టూడెంట్స్ అందరు కూడా. అండ్ ఫుడ్ అయితే అదుర్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.